చలో ఫైనల్గా అయితే మాత్రం దూరిపేట రీచ్ అయిపోయినా ఇప్పుడే ట్రాఫిక్ తప్పించుకొని ఎంట్రన్స్ అవ్వుకోగానే వినాయకులు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మండపంకి అయితే తీసుకెళ్తున్నారు. ఈ వినాయకుడు చాలా బాగున్నాడు అనమాట చూసిన టైము. ఈ క్యాబ్ అన్న అయితే రప్పరప్ప వచ్చేస్తుంది, ఎందుకు వస్తున్నా అర్థమవట్లేదు. మీదకి వచ్చేసి నన్ను అయితే అట్లా పోతున్నాం, కానీ అక్కడక్కడ రోడ్స్ అయితే బాగాలేదు, గుంతులు ఉన్నాయి ఎక్కువ. చిన్నవాళ్ళు పెద్దలు అందరూ తీసుకున్న పండుగ వినాయకుడు, చిన్నపిల్లలు చిన్నగా పండుగ తీసుకున్నారు. కాక నువ్వు ఆట అడ్డం పెట్టేసినావు కదా కాక, నువ్వు అయితే మొత్తం నీ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. ఆయన వెళ్ళిపోగానే మొత్తం ఫ్రీ ఉంది, రోడ్ చూడండి ఎంత ఫ్రీ ఉందో. ఆడదాకైతే టార్చర్ చూపించింది కాకైతే ఆటో అడ్డం పెట్టి. ఆయన తప్పు కాదు, నార్మల్గా వెళ్ళాలి, కానీ అడ్డం పెట్టేసిండు. ఇక్కడ చూస్తే వినాయకులు ఏమన్నా ఉన్నారా, కళ్ళు తిప్పబుద్ధి అవ్వట్లేదు వినాయకుల వల్ల అయితే. అంత అంత మంచిగా ఉన్నాయి బొమ్మలు అయితే, చిన్నవి కానీ పెద్దవి కానీ అన్నీ కూడా. సో ఇప్పుడు నాకు మెయిన్ టాస్క్ ఏంటంటే నా బండి పార్కింగ్ ప్లేస్ అయితే తెచ్చుకోవాలి. సో అందుకని నేను మొత్తం ఎక్కడ ఏ గల్లీలో నా బైక్ పార్క్ చేద్దామా అని చెప్పి తిరుగుతున్నాను. నేను స్పీడ్ వెళ్ళలేను, స్లో వెళ్ళలేను, కానీ అందరూ ఫుల్ బిజీలో ఉన్నారు. వినాయకులను అయితే మాత్రం ఏ వినాయకుడు బాగున్నాడు, ఆ వినాయకుడు బాగున్నాడు అని చెప్పాను అయితే లైక్ పర్చేజ్ చేయడంలో అయితే చాలా బిజీ ఉన్నారు. కొంతమంది పర్చేజ్ చేయడంలో, కొంతమంది చూడడానికి వచ్చిన వాళ్ళు, కొంతమంది పెద్ద పెద్ద వినాయకుని తీసుకెళ్ళడంలో వీళ్ళైతే చాలా బిజీ ఉన్నారు. ఈ బై అయితే కొంత అడ్డంగా వచ్చేస్తుంది. కానీ నా ముందు ఒక వినాయకుడు వస్తుంది చూడండి, వినాయకుడు అయితే మాత్రం సూపర్ ఉన్నాడు. కానీ ఎట్లా ఎంత బాగున్నాడు వినాయకుడు. పెద్ద పెద్ద వినాయకులు అయితే వెళ్తున్నాయి ఈరోజు అయితే. మర్ఫా బ్యాడ్ అయితే నాకు అడ్డం కట్టేసాడు వెళ్ళకుండా. దాని బ్యాక్ సైడ్ ఇంకో వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు చాలా సూపర్ ఉన్నాడు, కానీ నాకు వీడియో తీయడానికి ఛాన్స్ లేకుండా. ముందు ఫోటో చూసారా, వాడు అది వెనకాల బ్యాక్ వస్తాయి వినాయకునికి, అది వేసుకుని మొత్తం బోర్డంతా ఆక్రమించేసినాడు అయితే. ఊతులు వెళ్తలేదు, అవన్నీ దాటుకుని ముందుకు వచ్చినాక ట్రాఫిక్ మాత్రం ఒక రేంజ్లో ఉందన్నమాట ధూళిపేటలో. ఇప్పుడు టైం వచ్చేసి జస్ట్ మీకు 4:30 అవుతుంది టైము. 4:30కి ఇంత ట్రాఫిక్ ఉందో చూడండి. కాక బండి అడ్డు పెట్టేసాను, ఎందుకాక ఫ్యామిలీతో బండి అట్లా తప్పుకొని వచ్చేసాను ముందుకి. అంటే అంత ట్రాఫిక్ ఉంది, పాపం బండ్లే కదని చెప్పని వచ్చేస్తుంటారు. మీ అడ్డు వచ్చేస్తుంటే నేను వెనకాల వస్తాను, ఆయన వెనకాల మొత్తం ట్రాఫిక్ ఆగిపోతుంది. అది చూడండి అంత మొత్తం క్యూ ఉన్నారు, మొత్తం ఆటోలు, పీజీ ఆటోలు అని చెప్పని, టాటా ఏసీలు, బొలెరోలు, స్విఫ్ట్ అన్నీ హెవీ వెహికల్స్ మొత్తం అన్నీ ఆగిపోయినాయి. ఇంకా పెద్ద వినాయకుడికి డీసీఎం గట్ అయితే నాకు ఇంకా తగలేదు, మేబీ నైట్ వస్తాయేమో, ఇప్పటికైతే పర్లేదు బాగానే ఉంది. సైడ్కి అయితే వెళ్తున్నాయి గల్లీలోకి, ఏదైనా బండి పార్క్ చేద్దామని చెప్పానని. చూడండి గల్లీలో కూడా వినాయకుడు ఉన్నారు ఇక్కడ. గల్లీలో ఏడా పార్కింగ్ దొరకలేదు, మళ్ళీ మెయిన్ అయితే రావాల్సి వచ్చింది. అంత రేస్లో బండి నడపాలంటే కింద నుంచి హీటు చెప్పలేను. ఎలా ఉన్నానండి అలా ఉన్నానమాట. తొందరగా ఏదైనా బైక్ పార్కింగ్ చేసి వెళ్ళిపోతే సెట్ అనమాట. లాస్ట్కి దొరికింది నా బండి పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ. పార్క్ చేసి ఇప్పుడే బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి ఇంకా వినాయకుని చూద్దాం. శివుడు వినాయకుడు సూపర్ ఉన్నాడు చూడండి. ఇప్పుడు వినాయకుని చూపిస్తాను, చిన్న పెద్ద అన్నీ కూడా. కానీ చిన్న వినాయకులు అయితే ఇప్పుడు అయితే రేట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. ఏంటని ఎంత రేట్ చెప్తున్నారు, అక్కడ నుంచి వచ్చి ధూళిపేట తక్కువ ఉంటాయి కదా అని చెప్పానంటే నా హోల్సేల్ ప్రైస్ అయిపోయిందని ఇచ్చేసాను చెప్పని అన్నారు. ఇప్పుడు మెరూన్ వినాయకుడు వెళ్ళేది కదా, ఆ వినాయకుడు అయితే సూపర్ ఉన్నాడు అనమాట. నాకు చెప్పిన ప్రైస్ 3,000 రూపీస్ చెప్పాడు వినాయకుడు అయితే. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వినాయకుడు మొత్తం పెన్సిల్తో కట్ట చేసి ఇచ్చాడు. ఆ వినాయకుడు అయితే 25,000 చెప్పాడు. ఫైనల్ అయితే వినాయకుని తీసుకున్నాను. ఈ వినాయకుడు ఎంత కష్టపడి, చాలా కష్టపడి అయితే మొత్తం తీసుకెళ్తాను వినాయకుని అయితే. నేను ఒక్కనే లేనమాట, నాతో పాటు ఇంకెవరిని తీసుకెళ్ళలేదు. సో బొప్పాయి అయితే ముందు కూర్చోబెట్టుకున్నటువంటి పైన కూర్చోబెట్టుకున్న ట్యాంక్ మీద కూర్చోబెట్టుకొని ఒక తాడు ఉందన్న మన దగ్గర, ఆ తాడు నా నడుము కేసి కట్టేసుకొని తీసుకెళ్తాను వినాయకుని అయితే. నేనైతే ఇంత పెద్ద తీసుకుంటానని చెప్పి అనుకోలేదు. సో అందుకని నేను ఒక్కనే వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి అనుకున్నా. అందుకనే ఎప్పుడైనా ఎవరైనా తీసుకెళ్ళాలి ఇలాంటి వినాయకులు తీసుకొని వచ్చినప్పుడైనా, లేకపోతే ఇంకో పనికి ఎవరైనా ఉండాలి. సో ఇవైతే ఇంత చేంజ్ చేస్తున్నాను. బాయ్.